అందరికీ వందనాలు. ఏడేండ్ల శ్రమల్ని తట్టుకోలేక అరణ్యానికి పారిపోయినటువంటి వాళ్ళు ఏ విధంగా ఏడేండ్ల శ్రమలు తీరిన తర్వాత ఎటువంటి స్థితిలోని యోగ్యత కలిగి మరలా వాళ్ళు యెరూషలేముకి చేరుకుంటారు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఇందు నిమిత్తమే పరమగీత గ్రంథం 3వ అధ్యాయం 7, 8 వచనాలు. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము, వారు ఇశ్రాయేల్లో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. రాత్రి భయం చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. ఆ ఏడేండ్ల శ్రమలకి తట్టుకోలేక అరణ్యానికి పారిపోయినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు ఏడేండ్ల శ్రమలో ముగింపు అయిపోగానే మరలా వాళ్ళందరూ కూడా యెరూషలేముకి వస్తారు. అయితే భయంతో పారిపోయినటువంటి వీళ్ళు మరలా తిరిగి వచ్చిన ఏ విధంగా వస్తారంటే యుద్ధశూరులుగా, బలశాలులుగా, ఖడ్గము ధరించుకున్న వాళ్ళుగా వచ్చి వీళ్ళే ఏడేళ్ల శ్రమల్లో బాధ పెట్టినటువంటి శ్రమల పాలు చేసినటువంటి 10 మంది రాజుల్ని 7 రాజ్యాల వాళ్ళతో యుద్ధం చేసి ఒక్కొక్కరిని తుత్తునీలుగా వధిస్తారు. దానినే ఇక్కడ చెప్పబడుతుంది. ఏ విధంగా అంటే ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము. అంటే ఇప్పుడు ఏ విధంగా వస్తున్నారంటే వీళ్ళు శూరులుగా, బలశాలులుగా వస్తున్నారు, పరాక్రమశాలులుగా. వీళ్ళందరూ కూడా మరల యెరూషలేముకి వస్తారు. వాళ్ళందరూ కూడా ఖడ్గాన్ని ధరించి ఏడేళ్ల శ్రమల్లో బాధ పెట్టినటువంటి 10 మంది రాజులు 7 రాజ్యాల వారిని కూడా సంహరిస్తారు. దీనినే ఈ వచనం ద్వారా చెప్పబడుతుందని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును కాక. ఆమేన్.